మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన దివ్యమైన నామములో తిరిగి మరొక కృపా వాక్య ధ్యానములలో ప్రవేశించడానికి ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే దేవుని బిడ్డలుగా ప్రతిరోజు కూడా ఉదయకాలమందు ఈ కృపా వాక్య ధ్యానములలో పాల్పంపులు కలిగి ఉంటూ దేవుని యొక్క కృపా వాక్యం వింటూ బలపడుతున్నటువంటి ప్రియ బిడ్డలకు ప్రభు పేరట వందనములు, ప్రభు పేరట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మందు ప్రభు మనకై ఇచ్చినటువంటి కృపావాక్యాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో కీర్తన 25వ కీర్తన 10వ చరణంలో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. ఈ యొక్క కీర్తన 25వ కీర్తన 10వ చరణంలో ఉన్నటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. అవేవనగా, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై ఉన్నవి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గనుడా, మీకు ఈ ఉదయకాలమందు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేకునే మీ నోట నుంచి వెలువడేటువంటి ఆ వెలుగు వాక్యం, ఆ కృపావాక్యం, ఆ సత్యవాక్యం నాయనా మమ్మలను బలపరుచున్నట్లుగా ఈ సమయంలో మీ ప్రియ దాసునిను పూర్తిగా మరుగుపరచండి. మీరు మాట్లాడండి, వివరించండి. తద్వారా ఈ యొక్క వాక్యము వింటున్న బిడ్డలు ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని స్థలాలకు ఈ వాక్యము తీసుకుని వెళ్ళబడుతున్నదో ఆ స్థల, ఆ ప్రదేశ బిడ్డలందరూ కూడా రక్షించబడాలి, బిడ్డలు స్థిరపరచబడాలి, బిడ్డలు వర్ధిల్లాలి. సాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ యొక్క చదవబడినటువంటి దేవుని యొక్క మాటలలో ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే, మన త్రోవలలో ఎప్పుడు కూడా కృపా సత్యమయములై ఉంటాయి. ఆ యొక్క త్రోవల్లో ఎప్పుడు కూడా దేవుని కృప సత్యముతో నిండినట్లుగా, ఆ కృపను బట్టి అనుగ్రహాన్ని, దేవుని యొక్క కరుణను పొందుకొని మనము నిజాయితీతో కూడినటువంటి, సత్యముతో కూడినటువంటి ఆ మార్గములో నడిపించటానికి దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి కృప, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి సత్యము మనకు ఎల్లవేళలా సహాయము చేస్తున్నట్లుగా, మనలను బలపరుస్తున్నట్లుగా, మనం ప్రతి విషయంలో కూడా ఆయన వైపు చూస్తూ ఆయన యొక్క త్రోవలలో మనము నడుచుకుంటూ మనము ఆనందించటానికి, సంతోషించటానికి, అన్ని విషయాలలో మనము ఆస్వాదించబడటానికి దేవుని యొక్క మహా గొప్ప కార్యములు మన జీవితాల్లో జరగటానికి, జరిపించటానికి ఆయన అనుమతి ఇస్తున్నట్లుగా. అయితే ప్రభు మనతో చేసినటువంటి నిబంధనలు చాలా ఉన్నాయి. మనము కూడా ప్రభు వలన రక్షించబడినటువంటి వారమై, రక్షణ పొందిన మన జీవితంలో కూడా మనం కూడా అనేక నిబంధనలు ప్రభుతో చేసుకుని ఉన్నటువంటి వారంగా ఉన్నాం.
అలాగనే ప్రభు ఆయన మనకు నియమించినటువంటి శాసనములు మరి ఉన్నాయి. ఈ యొక్క నిబంధనలు, ఈ శాసనములు మనము ఎప్పుడు కూడా తూచా తప్పకుండా గైకొన్నట్లుగా అనుసరిస్తున్నటువంటి వారంగా ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు మన త్రోవలన్నిట్లో కూడా తన కృపా సత్యమయములైనటువంటి ఆ త్రోవలనే మనకు ఆయన నడిపించటం కానీ, ఆ త్రోవల్లో మనము ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి ఆటంకాలు ఎదుర్కోవడం కానీ ఏవి కూడా లేకుండా ఉంటాయి. ఈరోజు ఆ క్రమంలో త్రోవల గురించి, మన యొక్క త్రోవల గురించి లేక మన యొక్క మార్గముల గురించి బైబిల్ నుంచి కొన్ని విషయాలు మనము చూసినట్లయితే, మనము తెలుసుకోవాల్సిన విషయాలు, మనకు తెలియపరుస్తున్నటువంటి విషయాలు మనం ఎప్పుడు కూడా మరి తెలుసుకోవటం విషయంలో కానీ, తెలుసుకొని అనుసరించడం విషయంలో కానీ నిర్లక్ష్యము అనేది ఎప్పుడు కూడా మనకు కలగకున్నట్లు దేవుని వాక్యం చెప్పినట్లుగా మనము జాగ్రత్త చేసుకోవటానికి, జాగ్రత్త పడటానికి దేవుని యొక్క ఆత్మ సహాయము ఎల్లవేళలా మనకు అందించబడుతున్నటువంటి అనుభవాలు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ సమయంలో 119వ కీర్తన 105వ చరణములో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నాయి అని అంటాడు. అంటే ప్రభు యొక్క త్రోవ అనేది వెలుగుతో నింపబడినటువంటి త్రోవగా ఉన్నది. ఆ వెలుగుతో నింపబడినటువంటి త్రోవలో మనం ప్రవేశిస్తున్నప్పుడు మన యొక్క పాదము మరి వేయటానికి, మన పాదములతో మరి ఆ త్రోవలో నడవటానికి ఎలాంటి అభ్యంతరకరముగా, ఎలాంటి చీకటిమయము అని కలిగి ఉండి మనము వెళ్ళలేక, నడవలేక ఉండేటువంటి పరిస్థితి కాదు. ఆ యొక్క త్రోవ వాక్యము ద్వారా వెలిగించబడినటువంటిది, వాక్యానుసారమైనటువంటిది కాబట్టి ఆ త్రోవ వెలుగు త్రోవ అనేది దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఇందును బట్టి మన త్రోవ వాక్యముతో కూడినటువంటిది, వాక్యానుసారమైనటువంటిది అనేది మనం మర్చిపోకూడదు. మనం ఎందుకు మర్చిపోకూడదు అంటే, ఆ వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగుగా ఉన్నటువంటి త్రోవ ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. కనుక ఇందులో మనకి ఎలాంటి ఇబ్బందికరము కానీ, ఆటంకకరము కానీ ఏది కూడా లేకుండా ఉండటానికి ప్రభు మనకిచ్చినటువంటి ఆయన యొక్క సత్యవాక్యము. రెండవ త్రోవ చూసినప్పుడు 108వ కీర్తన 1వ చరణములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ కూడా ధన్యులు. రెండవ త్రోవ మరి చూసినప్పుడు భక్తి కలిగినటువంటి త్రోవ. భక్తిహీనులు ప్రవేశించలేరు, బుద్ధిహీనులు ప్రవేశించలేరు, దుష్టులు ప్రవేశించలేరు, పనికి మాలినటువంటి వారు ప్రవేశించలేరు, బలహీనులు ప్రవేశించలేరు. ఆ త్రోవలో ప్రవేశించేటువంటి వారు, ఆ త్రోవలటువంటి కృప, ఆ త్రోవలటువంటి సత్యము ఎల్లవేళలా మనల్ని కాచి కాపాడుతూ దైవ అనుగ్రహము కలిగి ఉండేటువంటి త్రోవగా మనకి అది ఇవ్వబడినటువంటి త్రోవ. అయితే అందులో ప్రవేశించేటువంటి వారు, ఆ త్రోవ అనేది భక్తితో కూడినటువంటిది, భయభక్తులతో కూడినటువంటి త్రోవగా ఉన్నది. మూడవదిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం 13 నుంచి 18 వరకు మనం చూసినప్పుడు, ఆ మార్గము, ఆ త్రోవ అనేది జ్ఞానము కలిగినటువంటి, జ్ఞానముతో కూడినటువంటి త్రోవగా ఉన్నది.
కనుక ఆ యొక్క జ్ఞానముతో నడుచుకోవటం కానీ, జ్ఞానము కలిగి వెళ్ళటం కానీ ఉన్నప్పుడు ఆ త్రోవ మనకు క్షేమకరమైనటువంటి త్రోవగా ఉన్నది. కనుక ఇప్పుడు మరి ఆ యొక్క త్రోవ మనకి ఏ త్రోవ అంటే, నీవు దైవిక జ్ఞానము చేత నడిపించబడుతున్నటువంటి క్షేమకరమైనటువంటి త్రోవగా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. 4వదిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని రాయబడింది. మరి 4వ త్రోవ మనకు సరళమైనటువంటి త్రోవ. ఈ సరళము అంటే ఇలాంటి అడ్డు ఆటంకములు మరి మెట్ట పల్లము అనేది లేకుండా మనం వెళ్తున్నప్పుడు సాఫీగా ముందుకు సాగిపోవటానికి. అయితే ఆ యొక్క త్రోవ మనకు సరళం చేయబడాలన్నా, సరళమైనటువంటి త్రోవగా ఉండాలన్నా ఆయన అధికారముతో ఉన్నటువంటి మన ప్రవర్తన అంతట్లో కూడా ఆయన అధికారాన్ని బట్టి నడుచుకునేటువంటి వారంగా, నడిపించేదిగా ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు అది మనకు సరళమైనటువంటి త్రోవగా ఉంటుంది. మన ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తూ మన యొక్క అధికారము ఆధిపత్యములో అంటే మనకు క్షేమము ఉండదు, మనకు వెలుగు ఉండదు, మన జీవితాలలో దీవెనలు ఉండవు, మనకన్నీ కూడా కష్టపడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. 5వదిగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనములో, ఉపదేశము అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును అని రాయబడింది. 5వదిగా మన యొక్క త్రోవ జీవముతో కూడినటువంటి త్రోవ. ఈ జీవముతో కూడినటువంటి త్రోవలో మనం ప్రవేశించాలి అని అంటే, మనకు ఉపదేశము బోధించబడుతున్నప్పుడు ఆ ఉపదేశము అంగీకరించువానికి ఆ యొక్క జీవము కలిగినటువంటి త్రోవ మార్గము ఉంటుంది. కనుక జీవము కలిగి ఉన్నటువంటి పరిస్థితిలో మరి నిర్జీవమైనటువంటిది ఏది కూడా ఉండదు. కనుక జీవం ఉన్నటువంటి ఆ త్రోవలో ఉజ్జీవము అనేది ఉంటుంది. ఆనందకరముగా, ఆశీర్వాదకరంగా, ఆహ్లాదకరముగా ఉండేటువంటి త్రోవగా ప్రభు చేస్తూ ఉన్నారు. అలాగనే 6వదిగా సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనములో, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఈ యొక్క త్రోవలో మరణం లేదు, ఈ యొక్క త్రోవలో జీవమున్నది. ఈ యొక్క త్రోవ అనేది మనకు ఆ విధంగా ఉండాలంటే నీతితో కూడినటువంటిది. నీతిని మనము, దేవుని యొక్క నీతి మనకు ధరింపచేస్తున్నప్పుడు ఆ నీతిని ధరించుకున్నటువంటి వారముగా, ధరింపచేయబడినటువంటి వారముగా మనము ముందుకు వెళ్తున్నప్పుడు ఆ త్రోవలో మరణము అనేది, మరణ శాసనము అనేది ఏది కూడా లేకుండా జీవపు ఊట అనేది మనము కలిగి ఉంటాం. కనుక ఊటలో జీవములో ఊట ఉన్నది అంటే ఆ జీవితము, ఆ కుటుంబము ఎప్పుడు కూడా వృద్ధి చెందే విధముగా, అభివృద్ధి చెందే విధముగా అది ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. 7వదిగా సామెతల గ్రంథము 11:3 ప్రకారంగా, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఇక్కడ మరి ఈ త్రోవ ఏంటంటే యథార్థమైనటువంటి త్రోవ. ఈ యథార్థత అనేది, యథార్థమైనటువంటిది ఎప్పుడు కూడా లోకానికి, లోక స్నేహాలకి, లోక అలవాటులకు, ఆచారాలకు ఎప్పుడు కూడా లోబడకుండా
కేవలము దేవునికే, దేవుని యొక్క చిత్తానికే, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఇష్టాలు జరగటానికి మనకు మరి ఉండేటువంటి త్రోవ. కనుక ఈ త్రోవ యథార్థమైనటువంటి త్రోవ. ఇది మరి పాడు చేయనటువంటి త్రోవ. ఆ యొక్క త్రోవలో వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు వెల్కమ్ అన్నట్టుగా, మనకు స్వాగతము అన్నట్టుగా మనం వెళ్తున్నప్పుడు అవి మనకు ఆటోమేటిక్గా మనల్ని నడిపించడానికి, నడవటానికి మనకు ప్రత్యేకమైనటువంటి త్రోవగా ప్రభు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆ ప్రత్యేకత అనేది యథార్థత. మరి ఆ యథార్థతను బట్టి ఆ త్రోవ మనకు మరి తెరవబడేటువంటి త్రోవగా ఉంటుంది. ఆ క్రమంలో బైబిల్లోకి వచ్చినప్పుడు దేవుడు తన బిడ్డలతో ఏమని మాట్లాడుతున్నాడంటే, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 19వ వచనంలో, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నగు నేను నీవు నడవలసినటువంటి త్రోవను నడిపించేదను అని అంటాడు. కనుక ఇప్పుడు ఆయనే మనకు బోధిస్తూ, ఆయనే మనకు మరి ఉపదేశిస్తూ, ఆయనే మనలను విడిపిస్తూ, ఆయనే మనకు ప్రయోజనం కలుగు చేస్తూ, ఆయన నడవలసినటువంటి త్రోవలో ఆయనే నడిపిస్తున్నప్పుడు మనము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, మనము సంపూర్ణంగా ప్రభుకి అప్పగించుకోవటమే. మన జీవితాలు, కుటుంబాలు అన్నీ కూడా ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన విమోచకుడుగా విడిపిస్తాడు. ఆయన పరిశుద్ధుడిగా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనకు అన్ని విషయాలలో ప్రయోజనకరంగా ఉండటానికి ప్రయోజనం కలుగు చేస్తాడు. మనకు నడవలసినటువంటి త్రోవ కరెక్టేనా, అదేనా అనేది ఎప్పుడు కూడా మనకు ఆయన మరి తెలియచేస్తూ ఉంటారు. పైగా ప్రభువే నడిపిస్తూ ఉంటారు. ఇన్ని ప్రయోజనాలు మన జీవితంలో కలగాలి అని అంటే, ఆయన చేసిన నిబంధనలు, ఆయన మరి శాసనములు గైకున్న విషయములో, ఆ యొక్క అనుసరించేటువంటి విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకుండా ఉన్నప్పుడు, ఆ యొక్క మార్గములో మనం నడవటానికి, ఆ త్రోవలో ముందుకు సాగటానికి, ఆ త్రోవలో తగినటువంటి ప్రతిఫలము అనేది మనము అనుభవించటానికి, ఆ త్రోవల్ని ఒక్క మాటలో ప్రభు కృపా సత్యమయములై ఉన్నట్లుగా ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆ క్రమంలో నడుచుకున్నటువంటి భక్తుడైనటువంటి అబ్రహాం విషయంలో తన దాసుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకు విషయంలో అతనికి వివాహము, అతనికి చాటైనటువంటి సహాయకురాలుగా తన భార్యని తీసుకురావటానికి తన స్వదేశానికి పంపించినప్పుడు, తన దాసుడు ఆ యొక్క రిబ్కా కుటుంబ సభ్యులతో చెప్పినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఆదికాండము 24వ అధ్యాయము 27వ వచనములో, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను, తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. అంటే అతను మరి అబ్రహాం గారు చెప్పి పంపించారా, కానీ ఎలాగ వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ ఇంటికి వెళ్ళాలి, మా బంధువు ఎవరు, వాళ్ళని ఎలాగ కనుక్కుంటామో అనేసి ఏ ఆధారాలు కూడా లేవు. అయితే ఆ పంపించినప్పుడు, పంపుతున్నటువంటి ఆ త్రోవల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు
అబ్రహాముకి ఏ విధంగా అయితే కృపా సత్యములు తనకు తోడుగా ఉంచి నడిపించాడో, అలాగా నా యజమాని నడిపించినటువంటి దేవుడు నేను ఏదైతే మరి ఆయన సన్నిధిలో నేను విన్నపించుకున్నానో అదే కృపా సత్య త్రోవలో నడిపిస్తూ ఈ కార్యము దేవుని కార్యముగా, ఆయన ఏర్పాటు చేసినటువంటి దినముగా, ఆయన చేత జతపరచబడినటువంటి కుటుంబంగా ఉండటానికి నేను ప్రయాణం చేసినప్పుడు మిమ్మల్ని కరెక్ట్గా నేను చేరుకోవటానికి నా మార్గములలో దేవుడు కృపా సత్యములు ఉంచాడు. ఈ కృపా సత్యములు నా యజమానుడైనటువంటి మరి అబ్రహాముకు నా తండ్రి అయినటువంటి దేవుడు అలాగా సరళం చేస్తూ ఆయన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన్ని గొప్ప చేశాడు దేవుడు. దేవుని యొక్క కృపతో నిండినటువంటి, సత్యముతో నిండినటువంటి త్రోవ మా యజమానుడు మరి కలిగి ఉన్నాడు అనే సాక్ష్యము తన యొక్క దాసుడు చెప్పటము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇందును బట్టి మనము మన త్రోవలు ఎలాగున్నాయి, మన త్రోవలు అలాగా ఉండగలుగుతున్నాయా, అలాగా ఉన్నటువంటి త్రోవల్లో మనము మరి నడవగలుగుతున్నామా, అనుభవించగలుగుతున్నామా, జీవించగలుగుతున్నావా, ఆ జీవం మనలో ఉన్నదా, ఆ క్షేమం కలుగుతున్నదా, అలాగా మనము ఉపదేశించబడుతున్నామా, అలాగా ప్రభువే మనల్ని నడవటానికి నడిపించటానికి మరి ఆయన మనకు సహాయం అందుతుందా అనేది ఒకసారి పరీక్షించుకుంటే అవి ఏ ఇప్పుడు నా జీవితంలో జరగట్లేదు అన్న అటువంటి ఆలోచన కలిగినప్పుడు, అలాగ అనిపించినప్పుడు వెంటనే ఇదైన వాక్యము ఇది నీ కొరకే అన్నట్లుగా నీవు ఆలోచన చేసి నీవు నీ యొక్క బలహీనతలేంటో ప్రభుకు చెప్పుకొని, నీలో ఎక్కడ మరి ఆటంకాలు, ఎక్కడ నీ యొక్క త్రోవ మూయబడి ఉన్నదో, ఎక్కడ ఏ సమస్యలో ఉన్నావో అవన్నీ కూడా ప్రభువు తెలియచేసి ప్రభుకి అప్పగించుకొని, ప్రభువే నీ త్రోవలను సరళం చేసి అందులో కృపను సత్యమును ఉంచి నడిపించి నీ జీవితము ధన్యకరముగా, అది క్షేమకరముగా, అది ఆశీర్వాదకరముగా, ఎప్పుడు కూడా వెలుగుమయముగా, అది జీవముతో కూడినటువంటి ఓట, అది నువ్వు జీవించటానికి జీవపు త్రోవగా ప్రభు కలుగు చేయటానికి ప్రభు ఇష్టపడుతుండగా ఈ మాటను బట్టి నీ జీవితాన్ని సరిచేసుకునే అవకాశం ప్రభు కల్పించారు. అట్టి సహాయము దేవాతి దేవుని యొక్క మహాప్రభావం వలన ఆయన యొక్క ఆత్మ కార్యములు నీ జీవితంలో జరుగునుగాక. ఆమెన్. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగినటువంటి మా ప్రభు, ఉదయకాలమందు నీ యొక్క కృపా వాక్యాన్ని ఈ రీతిగా మేము ధ్యానం చేయటానికి మీ యొక్క ఆత్మ సహాయమును మాకు అందించారు. అందును బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ మాటలు ప్రతి భూమి మీద నివసిస్తున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి ప్రదేశానికి, ప్రతి విధమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళటానికి, వారికి వినిపింపచేసి వారిలో మార్పును తీసుకురావటానికి మీ ప్రభావమును ఉంచండి ప్రభు. వారందరూ కూడా రక్షించబడటానికి మేలు పొందినట్లుగా ఈ వాక్యం విని సరిచేసుకుని బిడ్డలను దీవించండి. ఈ దిన మీ సేవను ఆస్వాదించండి. ఈ దినము నీ నామంలో జరిగే ప్రతి కార్యాన్ని సఫలపరచండి. ఆ విధంగా పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలను మరి కుటుంబాలను కూడా దీవించమని, సకలోక పరిశుద్ధుల యొక్క సేవను మీరు వర్ధిలింపచేయమని యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి కృపగలిగినటువంటి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యను సహవాసము ఈ మాటలు వింటూ అనుసరిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబానికి, సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.